హాయ్ ఫ్రెండ్స్. మన పీఎం గురించి రా ఎవరెవరు ఎలాగా అభివర్ణించారో తెలుసుకుందాం. కొంతమంది ముఖ్యమైన వ్యక్తులు పీఎం గురించి కొన్ని మాటలు చెప్పారు. ఫస్ట్ వన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమన్నారంటే, భారత ప్రధాన మంత్రిని అమెరికా అధ్యక్షునితో పోలిస్తే పీఎంనే సరైన పోలిక ఉంది. కానీ రాష్ట్రపతి కాదు. అంటే వాళ్ళ అమెరికాకు సంబంధించి అధ్యక్షునితో పోలిస్తే రాష్ట్రపతి పోలిక కరెక్ట్‌గా లేదు. కానీ పీఎం పోలికనే కరెక్ట్‌గా ఉంది అని ఎవరన్నారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంటే మన పీఎంని అమెరికా అధ్యక్షునితో పోల్చాడు. ఎవరు? బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ సెకండ్ పర్సన్ లార్డ్ మార్లే. లార్డ్ మార్లే ఏమన్నాడంటే, ప్రధాని సమానులలో ప్రథముడు. ఏమన్నాడు? లార్డ్ మార్లే ప్రధాని సమానులలో ప్రథముడు అన్నాడు. నెక్స్ట్ పీటర్ జి రిచర్డ్స్. పీటర్ జి రిచర్డ్స్ తనేమన్నాడంటే, ప్రధాని సమానుల్లో ప్రథముడు అనుకోవడం అతని స్థానాన్ని తక్కువగా అంచనా వేసినట్లు అవుతుంది. మార్లే ఏమో ప్రధాని సమానులలో ప్రథముడు అన్నాడు. కానీ పీటర్ జి రిచర్డ్స్ ఏమన్నారు? ప్రధాని సమానుల్లో ప్రథముడు అనుకోవడం అతని స్థానాన్ని తక్కువగా అంచనా వేసినట్లు అవుతుంది అని అన్నాడు. నెక్స్ట్ జిఎస్ దగ్దేల్. జిఎస్ దగ్దేల్ ఏమన్నాడు? పీఎం మంత్రులందరిలో సమానుడు అనుకోవడం సబబు కాదు. ప్రధాని తప్ప మంత్రిమండలిలో ఉన్న సభ్యులందరూ సమానమే. ఏమన్నాడు జిఎస్ దగ్దేల్? పీఎం మంత్రులందరిలో ఈక్వల్ కాదు. అదొక సబబు కాదు అన్నాడు. మంత్రిమండలిలో ప్రధాని తప్ప మిగతా సభ్యులందరూ సమానమే అని జిఎస్ దగ్దేల్ అన్నాడు. నెక్స్ట్ ఐవర్ జెన్నింగ్. ఐవర్ జెన్నింగ్ ఏమన్నారంటే, పీఎం ఏమో సూర్యునితో పోల్చాడు పీఎంని. మంత్రులనేమో సన్ చుట్టూ తిరిగే ప్లానెట్స్ లాగా పోల్చాడు. ఇది పీవైక్యూ అండి. ఎవరన్నారు ఇది? ఐవర్ జెన్నింగ్. ఐవర్ జెన్నింగ్ అనగానే మీకు సన్, ప్లానెట్స్, పీఎం, మినిస్టర్స్ అని గుర్తుకు రావాలి. నెక్స్ట్ లాస్ట్ వన్ రామ్ సెమ్యూల్. రామ్ సెమ్యూల్ ఏమన్నాడంటే, పీఎం అంటే ప్రధానమంత్రి ప్రభుత్వం అనే ఓడ చక్రాన్ని తిప్పే సారంగు లాంటి వాడు. ఎవరన్నారు? రామ్ సెమ్యూల్. ఓడ చక్రాన్ని తిప్పే సారంగు లాంటి వాడు ప్రధానమంత్రి అని రామ్ సెమ్యూల్ అన్నారు. ఈ వీడియో గనుక మీకు హెల్ప్‌ఫుల్ అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.